లో కృతికా నక్షత్రం వచ్చే రోజుని ఆడి కృతిక అంటారు. ఇది సుబ్రహ్మణ్య స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. తమిళనాడులో ఆడి కృతిక పర్వదినాన్ని విశేషంగా జరుపుకుంటారు. మిగతా నెలల్లో కృతికా నక్షత్రం వచ్చిన రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన ఈ ఆడి కృతిక రోజు మాత్రం విశేషంగా ఆరాధిస్తారు. ఈరోజు స్వామిని ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. స్వామి భక్తులు ఈరోజు సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి శుచి అయి తరువాత చలిమిడితో ప్రమిద చేసి అందులో ఆవునేతితో 3 ఒత్తుల దీపం వెలిగిస్తారు. ఈ దీపాన్ని శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు ఉన్న చిత్రపటం ముందు వెలిగించి చిమ్మిలి, పచ్చిపాలు, వడపప్పు, అరటిపళ్ళు, తాంబూలం ఇవన్నీ నివేదించి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు, సుబ్రహ్మణ్య జన్మ వృత్తాంతం చదువుకొని సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ప్రసాదంగా పిండి దీపం, చిమ్మిలి, వడపప్పు, అరటిపండ్లు స్వీకరిస్తారు. ముందు రోజు రాత్రి మరియు ఆ రోజు రాత్రి కూడా బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా చేయడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి విశేష అనుగ్రహం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మందమతులు, జడులు, మతి స్థిమితం సరిగా లేని పిల్లలకు ఈ పూజ అమృతతుల్యంగా పనిచేస్తుంది. అందరికీ జ్ఞానం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఉత్తమమైన జ్ఞానాన్ని అందిస్తాడు. ఇది తమిళనాడులో ఎంతో విశేషంగా జరుపుకునే పండుగ. మన తెలుగు రాష్ట్రాల్లో అంతగా ప్రాచుర్యం పొందనప్పటికీ తమిళనాడుకు సమీపంలో ఉన్న ఊర్లలో కూడా ఈ ఆడి కృతిక పండుగను జరుపుకుంటారు. అసలు ఎందుకు ఈ కృతికను అంత ప్రత్యేకత ఎందుకో తెలుసుకుందాం. తమిళులకు ఏ మాసమైనా పౌర్ణమి రోజుతో మొదలవుతుంది కనుక ఆషాఢ పౌర్ణమి నుండి వారికి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. మనకు ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అదే తమిళులకు తొలి శుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు దక్షిణాయనం ముఖ్యంగా పితృదేవతల ఆరాధనకు ప్రీతికరమైంది. పార్వతీదేవి సుబ్రహ్మణ్య స్వామికి మాతృకులైన కృతికలకు ఏ మాసంలోనైనా కృతికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్య స్వామి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదించిందట. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృతిక గనక దీన్ని ఆడి కృతిక అని, ఆది కృతిక అని, ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడి కృతిక అని కూడా అంటుంటారు. అందుకే ఆషాఢ ఆడి కృతిక సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనది. వీలైన వారు ఈ యొక్క ఆడి కృతిక రోజు ఎవరైనా వేదవిధునికి కుదిరితే బాలబ్రహ్మచారి అయిన వేదవిధునికి షడ్రసోపేతమైన భోజనం పెట్టి ఎర్రటి పంచ, పై పంచ, శక్తి మేరకు దక్షిణ, తాంబూలం, అరటి పండ్లు, గొడుగు, పాదరక్షలు, రాగి చెంబు లేదా పంచపాత్ర ఉద్ధరణ, అర్ఘ్యపాత్ర సమర్పించి అతనే సుబ్రహ్మణ్య స్వామిగా భావించి ఆశీర్వాదం తీసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఒకవేళ బాలబ్రహ్మచారి అయిన వేదవిధుడు లేక గృహస్థు అయిన వేదవిధుడు లభించకపోతే మధ్యాహ్న సమయంలో ఎవరికైనా ఆకలితో ఉన్న వారికి కడుపు నిండుగా ఆహారం పెట్టినా కూడా తత్ఫలితాన్ని పొందవచ్చు. ఒకవేళ అటువంటి వ్యక్తి కూడా లభించకపోతే పశుపక్షాదులకు ఆహారం సమర్పించి సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థించినట్లయితే ఉత్తమ ఫలితం లభిస్తుంది. కనుక వీలైన వారందరూ తమ శక్తి వంచన లేకుండా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకోవాలి. తిరువన్నామలైలోని శ్రీరమణులు పళని సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమని పెద్దలు చెబుతారు. అందుకని ఆడి కృతికకు అరుణాచలానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. కొన్ని నమ్మకాల ప్రకారం ఆడి కృతిక రోజున మురుగన్ భూమిపై కనిపించాడు. మురుగన్ రాక్షసుడు శూరపద్మను వధించినప్పుడు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా కొన్ని ప్రాంతాల్లో ఆడి కృతిక జరుపుకుంటారు. రాక్షస సంహారం అనంతరం మురుగన్ భక్తులకు వరాలను ప్రసాదిస్తారు. హిందూ గ్రంథాల ప్రకారం మురుగదేవుడు 6 వేర్వేరు శిశువులుగా జన్మించారు మరియు అతన్ని 6 కృతికా నక్షత్రాలు చూసుకున్నారు. తరువాత ఆది కృతిక ఈ రోజున పార్వతీదేవి చేత మురుగ భగవానుడు 6 తలలతో ఒకే శిశువుగా కలిసిపోయాడు. ఈ పురాణానికి చాలా వైవిధ్యాలున్నాయి. ఆది కృతికని గమనించడానికి ఇది మరొక కారణం. ఆకాశంలో ప్రయాణిస్తున్న ప్లియాడ్స్లోని 6 నక్షత్రాలైన కృతికాసు శరవణ సరస్సు నుండి సంతోషకరమైన శిశువు యొక్క గర్జన వినడం జరిగింది. హిమాలయాల్లోని ఒక చిత్తడి సరస్సు రెల్లు పొదలతో నిండి ఉంది.
మాతృప్రేమతో ఉప్పొంగిన 6 కన్యలు మనోహరమైన శిశువుని ఎత్తుకోవడానికి పరిగెత్తారు. ప్రతి ఒక్కరూ బిడ్డను తీయాలని కోరుకున్నారు. 6 కన్యల మాతృవాత్సల్యాన్ని నెరవేర్చడానికి మురుగ 6 రూపాయలుగా రూపాంతరం చెందాడని మరొక కథనం. సంతోషించిన కృతికులు ప్రతి ఒక్కరూ తమ చేతుల్లో ఒక శిశువును సేకరించి శిశువులకు పాలు పట్టారు కాబట్టి వారికి కృతికులు మాతలయ్యారు. వారికి విలాసవంతమైన సంరక్షణను కూడా స్వామి అందించారు. కృతికా నక్షత్రం లేదా నక్షత్రం మురుగను ఆరాధించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దక్షిణాయన పుణ్యకాలంలో అది అంటే ఆషాఢం మొదటి మాసం. సూర్యదేవుడు తన దిశను ఉత్తర దిశ నుండి దక్షిణానికి మార్చినప్పుడు ఆది కృతిక రోజున భక్తులు పూల కావిడిని మోస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మురుగన్ దేవాలయాల్లో వివిధ ఆచారాలతో ఘనంగా జరుపుకుంటారు. స్కంద మరియు షణ్ముఖ అనే పిలువబడే మురుగన్ స్వామి అంకితం చేయబడిన ఆలయాలు విలాసవంతంగా అలంకరింపబడతాయి మరియు ఆ రోజున పంచామృతాభిషేకాలు, పాలు, అన్నం అన్నీ నైవేద్యంగా పెడతారు. విన్నారు కదా ఆడి కృతిక ప్రత్యేకత. మా వీడియో మీకు నచ్చినట్లయితే